నందమూరి తారకరామారావు గారి వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. 1974లో తాతమ్మ కళ సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన నేటికి అగ్రకథానాయకుడిగా కొనసాగుతున్నారు. సినీ పరిశ్రమలో నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవటంతో అటు సినీ పరిశ్రమ పెద్దలు, ఇటు అభిమానులు ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ సెప్టెంబర్ 1న బాలయ్య 50 ఏళ్ల స్వర్ణోత్సవాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా దీనికి సంబంధించిన కర్టన్ రైజర్ కార్యక్రమం ఫిల్మ్ ఛాంబర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ సోదరులు నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ కృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, వైవీఎస్ చౌదరి, పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా సెప్టెంబర్ 1న ఘనంగా నిర్వహించబోతున్న బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కు మొదటి ఆహ్వాన పత్రికను మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు సినీ పెద్దలు. ఈ వేడుకలు హెచ్ఏసీసీ నోవెటాల్లో జరగనున్నాయి. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో 109 సినిమాలతో అలరించారు బాలయ్య. తన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటసింహం. ఇటీవల అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో భారీ విజయాలు అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందుంటారు బాలకృష్ణ. బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తూ, తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నటుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా సత్తా చాటుతున్నారు.